பிரேக்கிங் நியூஸ் చూస్తా ఉన్నాం. இருக்கிறோம். ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இருக்கக்கூடிய முதலமைச்சர் తమిళనాడులో రాజకీయం ఒక్కటేసారిగా వేడెక్కింది. ఉదయనిధి స్టాలిన్ అంటే మాజీ ముఖ్యమంత్రి కొడుకు, అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఉదయనిధి స్టాలిన్ను దాదాపు 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి తన్ని ఆ తంజావూరు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి విచారణ నిమిత్తం తీసుకెళ్తున్నారంటూ కూడా తమిళనాడు వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున రాజకీయంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్నటువంటి టీవీకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ఇద్దరు 2 పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసు వెహికల్స్ ఏదైతే ఉదయనిధి స్టాలిన్ తరలిస్తున్నటువంటి పోలీసు వెహికల్ చుట్టూ కూడా డిఎంకే కార్యకర్తలందరూ చుట్టుముట్టి ఏ విధంగా అరెస్ట్ చేశారు. రేపు తమిళనాడులో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి కావాలనే ముందు రోజు మేము మాట్లాడకుండా, క్వశ్చన్ చేయకుండా కావాలని నోరు నొక్కేటువంటి ప్రయత్నం జరుగుతుందంటూ కూడా టీవీకే దీనికి సంబంధించి ఏదైతే డిఎంకే సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే అక్కడ పోలీసు వాహనాన్ని కావచ్చు, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని ఆ పోలీసు వెహికల్ అన్నింటినీ కూడా అక్కడ అడ్డుకొని వాళ్ళిద్దరి మధ్య డిఎంకే కార్యకర్తలు కావచ్చు, అలాగే తమిళనాడు పోలీసు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే దీనికి సంబంధించి నదీ జలాలు, ఏదైతే కావేరీ నదీ జలాల గురించి ఆ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతున్నటువంటి సందర్భంగా, ప్రసంగిస్తున్నటువంటి సందర్భంలో అందరూ అక్కడ ఉన్న డిఎంకే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరు కార్యకర్తలు త్రిష అని అరుస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో అతను ఆ నదీ జలాలు మొత్తం అక్కడికే తరలిస్తున్నాడు అంటూ కూడా కావాలనే త్రిషల పైన డబుల్ మీనింగ్ గా కామెంట్ చేశాడు అంటూ కూడా టీవీకే కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కేసులు వేయడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్లో అతనికి సంబంధించి 6 సెక్షన్ల కింద కేసులు నమోదైన వెంటనే అక్కడ ఉన్నటువంటి తమిళనాడు పిఎస్ ఆ ఉదయనిధి స్టాలిన్ని కూడా అక్కడ నుంచి తంజావూరు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో విచారణ నిమిత్తం తీసుకెళ్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి డిఎంకే కార్యకర్తలంతా అంటే పన్నీర్ సెల్వం కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలంతా కూడా ప్రతి నియోజకవర్గంలో రోడ్లపైన కూర్చుండి నినాదాలు వ్యక్తం చేస్తూ ఉన్నాం, నిరసనలు చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే దీనికి సంబంధించి చెన్నైలో ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ ఇంటిని కూడా అందరూ ఏదైతే టీవీకే సంబంధించిన ఏ విధంగా మీరు ఆ త్రిషాను కావచ్చు, ఆ ముఖ్యమంత్రిని పట్టుకునే విధంగా మీరు అలా డబుల్ మీనింగ్ను మాట్లాడతారు, లేకపోతే ఎందుకు వ్యక్తిగతంగా రాజకీయంగా విమర్శించడం వేరు కానీ ఎందుకు వ్యక్తిగతంగా విమర్శించాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయంటూ కూడా ఇక్కడ టీవీకే సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఇక్కడ డిఎంకే సంబంధించినటువంటి ఉదయనిధి స్టాలిన్ ఇంటిని కూడా ముట్టడించినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అలాగే డిఎంకే మరియు టీవీకే మధ్య రాజకీయ నాయకులంతా కూడా ఇక్కడ ఘర్షణ వాతావరణం మంది కొట్టుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా పక్కన విజువల్స్లో చూసుకున్నట్టయితే ఉదయనిధి మాట్లాడుతున్నటువంటి క్రమంలో, ప్రసంగిస్తున్న క్రమంలో అతను అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు త్రిష అంటూ నినాదాలు చేస్తున్న క్రమంలో అవును కావేరీ నది జలాలు ఇక్కడ నుంచి అక్కడికి మళ్ళిస్తూ ఉన్నాడంటూ కూడా ఆ త్రిష పైన కావచ్చు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయ్ పైన కావాలనే డబుల్ మీనింగ్ కామెంట్ చేశాడు అంటూ కూడా చాలా మంది టీవీకే కార్యకర్తలంతా కూడా ఆగ్రహానికి దిగారు. ఎందుకు ఈ విధంగా రాజకీయంగా మనం చాలా మాట్లాడుకుంటాం, డిఎంకే పైన టీవీకే పైన డిఎంకే, అలాగే ఏఐడిఎంకే పైన రకరకాల కూడా మాట్లాడుతూ వచ్చామన్నా మేము మాట్లాడడం, వాళ్ళు కూడా మాట్లాడారు, కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఈ విధంగా వ్యక్తిగత కక్షలు పెంచుకుంటున్నందుకే, ఈ విధంగా వ్యక్తిగతంగా డబుల్ మీనింగ్స్ మాట్లాడుతున్నందుకే ప్రజలందరూ కూడా డిఎంకేని కావచ్చు, ఏఐడిఎంకేని పక్కన పెట్టారు అని చెప్పేసి కూడా టీవీకే కార్యకర్తలంతా కూడా రోడ్లపైకి ఎక్కి నినాదాలు వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏదైతే ఉదయనిధి స్టాలిన్ని అక్కడ ఉన్నటువంటి పిఎస్ ఆ పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్న ఏదైతే డిఎంకే కార్యకర్తలందరూ కూడా వచ్చి ఆ పోలీస్ వెహికల్ని కూడా చుట్టుముట్టి మీరు ఏ విధంగా అరెస్ట్ చేశారు, రేపు అసెంబ్లీలో ఆ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడకుండా, నోరు విప్పకుండా, నోరు నొక్కేటువంటి ప్రయత్నంలో భాగంగానే అతను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఇది రాజకీయ క్రూరత్వమే అనుకోవచ్చు. ఇది కావాలనే ఏదో మాట్లాడితే ఏదో డబుల్ మీనింగ్ మాట్లాడి కావాలనే టార్గెట్ చేశారంటూ కూడా కావాలనే పోలీసులు కూడా ఈ ప్రభుత్వంతో కుమ్మక్క అయిపోయి ఈ విధంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఎంత నోరు నొక్కినా ఇంకా పైకి లేస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం అంటూ కూడా ఆ డిఎంకే కార్యకర్తలందరూ కూడా మాట్లాడుతూ వస్తున్న పరిస్థితి చూస్తాను. ఈ విధంగా త్రిష అంటే ఏదైతే ఎలక్షన్స్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా, పార్టీ పెట్టక ముందే ఆ తమిళనాడు సీఎంగా ఉన్నటువంటి విజయ్ తన భార్య నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నా, డైవోర్స్కి అప్లై చేశాను అని చెప్పేసి కూడా ఆ మీడియా ముందు మాట్లాడింది. కొంత సోషల్ మీడియాలో కూడా తమ ఫొటోస్ కావచ్చు, అలాగే
డైవర్స్ కొన్నటువంటి ఆ వీడియోలన్నీ కూడా ఎక్కువ ప్రచారంలో నడిచాయి. ఆ తర్వాత పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన తర్వాత గెలిచాడు. ఆ పార్టీ పెట్టిన క్రమంలో కూడా త్రిషతో కలిసేటువంటి ప్రయత్నాలు కావచ్చు, అలాగే త్రిషతో తిరుగుతూ ఉన్నాడంటూ కూడా తన భార్య మాట్లాడేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా త్రిషకు కూడా ఏదో పదవి ఇవ్వబోతా ఉన్నాడు. విజయ్ సీఎంగా గెలిచింది కాబట్టి త్రిషకి ఉప ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నాడు, లేకపోతే హోమ్ మినిస్ట్రీ ఇవ్వబోతున్నాడు, ఏదో మినిస్ట్రీగా ఇవ్వబోతా ఉన్నాడు, లేకపోతే ఆ 2 కాన్స్టిట్యున్సీల నుంచి విజయ్ పోటీ చేశాడు కాబట్టి ఒక కాన్స్టిట్యున్సీలో ఇతను రాజీనామా చేసి అక్కడ ఉప ఎన్నిక పెట్టి త్రిష కూడా అక్కడ నుంచి పోటీ చేయించే విధంగా జరగబోతోంది ప్రణాళిక అంటూ కూడా రకరకాల వార్తలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో వింటూ వస్తూ ఉన్నాం. ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు తన విడాకుల అంశం నుండి ఇప్పటి వరకు త్రిషతోనే ఉంటా ఉన్నాడు. త్రిషతోనే తనతో కూడా లివింగ్లో ఉన్నాడు విజయ్ అంటూ కూడా రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఎక్కువ కూడా అంటే విజయ్ ఎక్కడ కనిపించినా ఏది మాట్లాడినా త్రిష అనే అంశం బాగా కనిపిస్తూ ఉంది కాబట్టి దాన్ని తీసుకోలేక సరే మన రాజకీయంగా మనం మాట్లాడుకుంటే ఓకే, ఎందుకు ఈ విధంగా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది, మధ్యలో లేడీస్ని కావచ్చు కుటుంబ సభ్యులను ఎందుకు బయటకు లాగాల్సి వస్తుంది, ఇట్లా ఈ విధంగా ఈ రాజకీయాలు మొత్తం వ్యతిరేకంగా మారినందువల్లనే టీవీకే అయితే తమిళనాడు ప్రజలంతా కూడా టీవీకేను దగ్గర తీసుకున్నారు, విజయ్ని సీఎం చేసిరు. అందుకే డిఎంకే కావచ్చు ఏఐడిఎంకేను అందుకే ప్రజలెవరు కూడా దగ్గరకు తీసుకోలేకపోయారు, అందుకే టీవీకే అధికారంలోకి వచ్చింది అంటూ కూడా రకరకాల విమర్శలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఇప్పటికైతే ఉదయనిధిని అక్కడ ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్కి ఏదైతే తంజావూరు అనేటువంటి ఆ పిఎస్ దగ్గరికి తీసుకెళ్తా ఉన్నారు, అక్కడ విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ బయటికి వచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే లోపల జైల్లో పెట్టే అవకాశమే ఉంది. ఇది చిన్న విషయం కాదు. తమిళనాడు వర్గాల్లో మొత్తం కూడా టీవీకే వర్గాల్లో పెద్ద ఎత్తున కూడా ఆగ్రహానికి లోనవుతూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఏరియాలో ప్రతి కాన్స్టిట్యున్సీలో జిల్లాల వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల వ్యాప్తంగా కూడా రోడ్లపైకి వచ్చి నినాదాలు వినిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం సైడ్ ఆ విజువల్స్లో చూస్తూ ఉన్నాం. మరి చూడాలి నిజంగా బయటకు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఈ 6 శిక్షలు అంటే కఠినమైన శిక్షలు ఏమైనా ఉండే అవకాశం ఉందా, కావాలని రాజకీయంగా తన్ని గొంతు నొక్కేటువంటి ప్రయత్నంలో భాగంగానే అరెస్ట్ చేశారా, లేకపోతే ఏం జరగబోతుంది? ఇప్పటికే స్టాలిన్ కూడా మాట్లాడారు. స్టాలిన్ కూడా మాట్లాడుతూ కావాలని రేపు అసెంబ్లీలో మాట్లాడకుండా గొంతు నొక్కే ప్రయత్నమే చేస్తూ ఉంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి మేము ఎక్కడా కూడా ప్రజలకు ఎక్కడ మంచి చేసినా కూడా మేము ఎక్కడ అడ్డు చెప్పలేదు. గెలిచినప్పుడు కూడా మంచి ప్రభుత్వంగా ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా మీరు పరిపాలన చేయండి. గత ప్రభుత్వాలు అంటే ఏఐడిఎంకే లాగా మాత్రం మీరు మారకండి, అట్లా ఆ విధంగా క్రూరత్వంతో మీరు మారకండి. ఖచ్చితంగా మీరు కొత్తగా సీఎం అయ్యారు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, కొత్త పార్టీ కాబట్టి ప్రజలందరూ స్వాగతించే విధంగా మీ మేనిఫెస్టో ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా అమలయ్యే విధంగా మేము కూడా పోరాటం చేస్తాం. ఆ అమలు చేయడం కోసం మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కావచ్చు, అలాగే ఒకప్పుడు మేము ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఏవైతే ఆ చట్టాలు ఉన్నాయో, ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ అమలు చేసి తీరాల్సిందని చెప్పేసి మేము కూడా మాట్లాడినాం. ఆ విధంగా మేము క్వశ్చన్ చేస్తూ ఉంటే మీరు తట్టుకోలేక మా పైన కేసులు వేస్తూ ఉన్నారు, ఇవి కరెక్ట్ కాదు, తగదు అంటూ కూడా ఆ స్టాలిన్ కూడా రియాక్ట్ అయ్యారు. అలాగే ఆ పన్నీర్సెల్వం కావచ్చు, డిఎంకే ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా రోడ్లపైన కూర్చొని నినాదాలు వినిపిస్తూ ఉన్నారు. ఇంకా ఎంతకాలం మీ అరెస్టులు అని చెప్పేసి కూడా మీ ప్రభుత్వంలో ఎందుకు మమ్మల్ని రాజకీయంగా ఎందుకు అణగదొక్కాలని చూస్తూ ఉన్నారు. అక్కడ మాట్లాడింది వేరే అంశం, కావేరీ జల్లన్న అంశం పట్ల అక్కడ నినాదాలు వినిపిస్తుంటే అతను మాట్లాడింది వేరే అంశం, కానీ కావాలనే అక్కడ నినాదాలు వినిపిస్తుంది. త్రిష పైన ఈ విధంగా మాట్లాడాడు, ఒక సీఎం క్యాండిడేట్ను పట్టుకొని ఒక అమ్మాయి విషయంలో వీళ్ళ మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఇక్కడ రాజకీయంగా మొత్తం టీవీకే నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. డిఎంకే నాయకుల ఇండ్లు కూడా ముట్టడిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా లాఠీ చార్జ్ జరుగుతూ ఉన్నాయి. రోడ్లపైన మొత్తం ఘర్షణ వాతావరణం ఏర్పడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిజంగా అరెస్ట్ కాబోతా ఉన్నాడా, లేకపోతే 6 సెక్షన్ల కింద ఎటువంటి సెక్షన్లు అవి, కఠినమైన సెక్షన్లా, లేకపోతే బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? కావాలనే టీవీకే విజయ్ రేపు అసెంబ్లీలో మాట్లాడకుండా అంటే ఏదైతే బడ్జెట్ సమావేశంలో మాట్లాడకుండా నోరు నొక్కడానికే ఇవన్నీ ప్రయత్నాలు చేశాడా ఏంటి అని చెప్పేసి చూడాలి. మరి స్టాలిన్ కావచ్చు, ఇవన్నీ వర్గాలు కూడా ఆ ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నాయి, ఏం చెప్పబోతున్నా, అలాగే టీవీకే విజయ్ కూడా అంశం పైన కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏంటి మరి ఏం జరగబోతోంది? తమిళనాడులో విజయ్ గెలిచినప్పటి నుంచి కూడా రకరకాల మార్పులు చూస్తూ ఉన్నాం. అసలు ఒక యాక్టర్గా వచ్చినటువంటి వ్యక్తి సీఎం కావడం ఏంటి అని చెప్పేసి కూడా అక్కడ డిఎంకే కావచ్చు ఏఐడిఎంకే అతనికి రాజకీయ విద్యలు ఏం తెలుసు, మేము రాజకీయ నాయకుల నుంచి శిక్షణ పొందుతూ వచ్చాం, మేము రాజకీయ వారసులుగా వస్తూ ఉన్నాం, ప్రజలకు ఏం చేయాలి, ప్రజలను ఏ విధంగా మెప్పించుకోవాలి, ప్రజలకు ఏ విధంగా మేనిఫెస్టోలు అమలు చేసుకోవాలి, ప్రజల్ని పార్టీకి కావచ్చు మాకు కావచ్చు ఏ విధంగా వాళ్ళను దగ్గరికి తీసుకోవాలి, వాళ్ళపైన ప్రేమాభిమానాలు ఏ విధంగా సాధించాలని చెప్పేసి మాకు తెలుస్తుంది. కానీ ఒక ఆర్టిస్ట్గా వచ్చిన వ్యక్తిని ఆ ప్రజలకు ఏ విధంగా వాళ్ళకు మనసును గెలుచుకోవాలి, వాళ్ళకి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి తెలియదు అంటూ కూడా రకరకాలుగా డిఎంకే మాట్లాడుతూ వచ్చింది. చూడాలి అసలు ఏం జరగబోతోంది. మరి ఒకవేళ నిజంగా అరెస్ట్ అయితే డిఎంకే పార్టీ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఒకవేళ అరెస్ట్ అయితే తమిళనాడు వ్యాప్తంగా డిఎంకే నేతల యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, మరి టీవీకే విజయ్ మరి ఎటువంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందో మరి చూడాలి.